మళ్ళీ ఇలా అన్నాడు విభీషణుడు. బ్రహ్మ ఇంద్రజిత్తుకు వరమిస్తూ నిన్ను హోమం చేయనీయకుండా ఆపినవాడు, 14 సంవత్సరాలు వనవాసం చేస్తూ నిద్రపోకుండా ఉన్నవాడు, అతను మాత్రమే నిన్ను సంహరిస్తాడు అని వరమిచ్చాడు బ్రహ్మ. అందుచేత రామచంద్ర, ఇంద్రజిత్తును చంపేందుకు లక్ష్మణుడిని ఆదేశించు. లక్ష్మణుడే అన్ని విధాలా ఇంద్రజిత్తుని నిరోధించగలడు. ఇంద్రజిత్తు చచ్చాడా, రావణుని బలం అణిగిపోయినట్టే. రాక్షస రాజు ఇక చచ్చిన పాము కిందే లెక్క అన్నాడు విభీషణుడు. అప్పుడు రాముడు లక్ష్మణుని చూశాడు. నిజమే, ఇంద్రజిత్తు దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. పైగా అతను మాయలు లేచినవాడు, మహాబలవంతుడు, ఉపేక్షించకూడదిక అన్నాడు రాముడు. లక్ష్మణ, వెళ్ళిరా. ఆ మాయావి ఇంద్రజిత్తు సంహరించిన తర్వాతే నా దగ్గరికి రా. హనుమ, జాంబవంతుడు ఆదిగా వానర వీరులు నిన్ను అనుసరిస్తారు. విభీషణుడు నీకు మార్గదర్శి అవుతాడు. అన్న ఆదేశించడమే ఆలస్యం. లక్ష్మణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అన్నగారికి నమస్కరించి బయలుదేరాడు. అక్కడి నుంచి వానర వీరులు అతను వెంట నడిచారు. వెళ్లేదారిలో రాక్షస సేనను చూశారు. సేనంతా ఒక పెద్ద వ్యూహంతో ఉన్నారు. గమనించాడు లక్ష్మణుడు. అప్పుడే విభీషణుడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. లక్ష్మణ, చూసావు కదా రాక్షస సేనని. వానర సేనతో వారంతా నేల కూలాలి. అలా వానర సేనని నువ్వు ప్రోత్సహించాలి. రాక్షస సేన చల్లా చిదరైతేనే తప్ప ఇంద్రజిత్తు ఔపించాడు.